బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు బుజ్జంగరావుకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ సమయంలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా బుజ్జంగరావు ఉన్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ఉన్న బుజ్జంగరావుకు అటు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? 5 నెలలుగా చెంచల్గూడ జైల్లో ఉన్న బుజ్జంగరావుకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతోనే తాను వైద్య పరీక్షలు చేయించుకొని పూర్తిగా హాస్పిటల్లో సంబంధించిన టెస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా న్యాయస్థానానికి కోరడం జరిగింది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ 15 రోజుల పాటు ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు వైద్యం తీసుకొని తర్వాత మళ్ళీ ఆ బెయిల్ చెంచల్గూడ జైలుకి వచ్చే విధంగా 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ బెయిల్ కి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎక్కడికి హైదరాబాద్ విడిచి వెళ్ళకూడదు, ఖచ్చితంగా పోలీసు పర్యవేక్షణలోనే బుజ్జంగరావు ఉంటారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఆయన ఏ హాస్పిటల్లో అయితే వైద్య పరీక్షలు కొడతారో ఆ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం దాకా ఈ బెయిల్ 15 రోజుల పాటు బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తర్వాత అంటే 15 రోజులు ఇచ్చారు కదా ఆయనకి, అంటే హెల్త్ బాగాలేదని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి? ఆయన 5 నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు కొద్దిగా గుండె సంబంధించిన సమస్యలు అధికమయ్యాయని చెప్పేసి కూడా న్యాయస్థానానికి తీసుకురావడం జరిగింది. తాను వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యం కూడా తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా బెయిల్ పిటిషన్ వేయడంతో న్యాయస్థానం ఆ బెయిల్ విచారించి ఆయనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు సంబంధించి 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. తాను ఏ హాస్పిటల్ కి కొడితే హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్టులు అన్నిటి చేయించుకోవడానికే 15 రోజుల పాటు షరతుల్లో కూడిన బెయిల్ ని నాంపల్లి కోర్టు ఇవ్వడం జరిగింది. ఈయన ఫోన్ ట్యాపింగ్ లో A2గా ఉన్నాడు, చాలా కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి దర్యాప్తు ఒక విధం కొనసాగుతుంది. కేసులో ప్రధాన నిందితులైనటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు అమెరికా పారిపోయినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు కాబట్టి వారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారించాల్సిన సమయంలో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసులు వాదనలు వినిపించినప్పటికీ ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ పైన ఆయనకి మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 15 రోజుల పాటు ఆయన ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకొని ఉన్నారు. లేదంటే సంబంధించిన ఆయన కోరిన హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించే అవకాశం కనబడుతుంది. ఇక పోలీసులు కూడా ఆయన పోలీసుల పర్యవేక్షణలోనే ఉండే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.